గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. హ్మ్. మా ఫ్రెండ్ మేబీ 10 ఇయర్స్ అగో ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడన్నమాట. ఓవర్ వెయిట్ ఉంటే ఒక ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు. అదేంటంటే క్రాష్ కోర్స్ లాగా అనమాట. పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆడికి వెళ్తారు. ఒక 10 కేజెస్ 15 కేజెస్ లాస్ అయిపోతారు. లాస్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక 5 to 10 కేజెస్ లాస్ అవుతారు. లాస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా ఒక ఆశ్రమంలో జరుగుతుంది. హుహు. నేను అడిగాను ఏం చేస్తారు అక్కడ అంటే, పొద్దున లేస్తూనే గంటకి హ్మ్. ఒక లెమన్ జ్యూస్ విత్ హనీ వేసి ఇస్తారంట. లెమన్ జ్యూస్ హనీ వేసి ఇస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకు డీటాక్స్ అని చెప్పి లూజ్ మోషన్స్ అవుతాయంట. లూజ్ మోషన్స్ అయ్యేటప్పటికి వితిన్ 1 వీక్ వీళ్ళు 5 to 6 కేజెస్ తగ్గిపోతారని చెప్పి తగ్గుతారా? చెప్తారు. తగ్గారానా? తగ్గుతారు. ఎట్లా తగ్గుతారు అనేది మనం చూద్దాం. అది హెల్దీనా కాదా అని మనం చూద్దాం. ఇది ఆశ్రమంలో జరిగే ప్రక్రియ అనమాట. 10 కేజెస్ వితిన్ 1 మంత్ కానీ వితిన్ 1 వీక్ 10 కేజెస్ తగ్గుతున్నారు. మ్యారేజ్ చేసుకుంటున్నారు. అట్లనే చాలామంది మనం చూస్తాం టిప్స్ ఇస్తుంటారు. వెయిట్ లాస్ కావాలంటే పొద్దున్న లేసి తేనె నిమ్మకాయ తాగితే వెయిట్ లాస్ అంటారు. సో అసలు ఫస్ట్ ఆశ్రమంలో ఏం జరుగుతుంది, అదేవిధంగా అసలు తేనె నిమ్మకాయ తాగినప్పుడు లూజ్ మోషన్స్ ఎందుకు అవుతాయి, ఇవన్నీ ఎంత వెయిట్ లాస్ అవుతారనే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మన బాడీలో ఏ హాలో స్పేస్ ఉన్నా, అంటే అది కంట్లో కావచ్చు, ముక్కులో కావచ్చు, నోట్లో కావచ్చు, చెవిలో కావచ్చు, సో మా విమెన్లో వజానాలో కావచ్చు, యానల్ రీజన్లో ఎక్కడైతే ఎంటీ స్పేస్ ఉంటుందో అక్కడంతా మొత్తం మనకు మైక్రోబయోమ్ అంటాం అనమాట. మైక్రోబయోమ్ అంటే యూస్ఫుల్ ఆర్గానిజమ్స్ అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఆ ఆర్గానిజమ్స్ ఏమేమంటే వైరస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ప్రోటోజోవా ఉండొచ్చు, ఆల్గే ఉండొచ్చు, లేకపోతే కొంచెం హయ్యర్ ఆర్గానిజమ్స్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఉండొచ్చు అనమాట ఆ ప్లేస్లో. దీంట్లో హయ్యెస్ట్ ఎక్కడ ఉంటాయంటే మన గట్టులో ఉంటాయి. అంటే మన అంటే నోట్లో నుంచి మన యానల్ రీజన్ వరకు దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ కోలాన్ అంటాం, మనకు మోషన్ స్టోర్ అయ్యే ప్లేసు, పెద్ద పేగు ఉంటారు చూసారా, అక్కడ హై ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. మన బాడీలో ఆన్ యావరేజ్ మన కోలాన్లో తీసుకుంటే ఇది యూస్ఫుల్ బ్యాక్టీరియా, మనకు యూస్ఫుల్ మైక్రోబయోమ్ అంటారు, లేకపోతే బయోడైవర్సిటీ అంటారు. ఇక్కడ మనకి ఎలా ఉండాలంటే ఆ మైక్రోబయోమ్ అనేది డైవర్స్గా ఉండాలి. హెల్దీ మైక్రోబయోమ్ అని ఎలా చెప్తామంటే డైవర్స్గా ఉండాలి. అంటే 100 వెరైటీలు ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి, ఒకటికి 200 వెరైటీస్ ఉన్నాయనుకో, 200 వెరైటీస్ ఉన్నదాన్ని మోర్ హెల్దీ అంటాం అనమాట, 100 వెరైటీస్ ఉన్న దానికంటే. ఓకే, అదే కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంటే అంత హెల్దీగా అనమాట. ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషిలో ఇది 6 to 7 కేజెస్ ఆఫ్ ది వెయిట్ ఓన్లీ మైక్రోబయోమ్ నుంచే వస్తుంది. 6 to 7 కేజెస్ ఆఫ్ వెయిట్. ఈ ఆశ్రమంలో ఏం చేస్తారంటే ఈ తేనె నిమ్మకాయ తాగడం వల్ల లూజ్ మోషన్స్ అయ్యి ఏదైతే ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉందో లేకపోతే మైక్రోబయోమ్ ఉందో ఇదంతా బాడీ నుంచి వాషౌట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది బాడీ నుంచి వాషౌట్ అయిపోతుందో జరిగేది ఏంటంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా 6 to 7 కేజెస్ ఉంటుందో అది తగ్గిపోతుంది. ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ వస్తారనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, సో నాకు ఈ డైటీషియన్ ఇక్కడికి వచ్చిన తర్వాత డైట్ వల్ల, సో ఈ డైట్ వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు, మొత్తం తగ్గిపోయింది, నేను వితిన్ 1 వీక్ 6 కేజెస్ లాస్ అయ్యాను, లేకపోతే వితిన్ 1 మంత్ 10 కేజెస్ లాస్ అయ్యాను, సో నా మ్యారేజ్కి ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే తేనె నిమ్మకాయ ఎందుకు ఇస్తారు అంటే, సో ఇదంతా వాషౌట్ అయినప్పుడు వాళ్ళకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఇదంతా తేనె నుంచి, ఇదంతా షుగర్స్ కదా, సో ఈ షుగర్స్ అంతా పోయి మళ్ళీ బాడీలో డిపాజిట్ అయ్యి వీళ్ళకు ఆ ఎనర్జీ ఇస్తాయి అన్నమాట. సో ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్, ఎందుకంటే మనకు అవసరమైన మైక్రోబయోమ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏం కాంప్లికేషన్స్ రావా? డెఫినెట్గా వస్తాయండి. లాంగ్ టర్మ్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు మైక్రో బయోమ్ తగ్గిపోతుందో, ఈ బయోడైవర్సిటీ తగ్గిపోతుందో, మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్. సో ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ ఏముంటాయి మనకు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, లేకపోతే ఏవైతే మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తున్నామో, గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అనమాట. మనకు 3 పార్ట్స్, ఒకటేమంటే ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ అంటాం అనమాట.
ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ కలిసి పోస్ట్ బయాటిక్స్ ఫామ్ అవుతాయి. ఈ పోస్ట్ బయాటిక్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ప్రీబయాటిక్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫైబరస్ ఫుడ్, మనము ఆకుకూరలు కాయగూరలో ఫైబర్ అంటాం చూసారా, ఆ ఫైబర్ని ప్రీబయాటిక్స్ అంటారనమాట. ఓకే. మన కడుపులో ఉన్న లేకపోతే మనం బయట నుంచి తీసుకునే మైక్రో ఆర్గానిజం, పుల్లటి మజ్జిగ అంటారు, ఇవన్నీ ఏంటంటే లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటారు, దీంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ మన గట్లో అయినప్పుడు ఈ ప్రీబయాటిక్స్ పైన ఈ ప్రోబయాటిక్స్ పనిచేసి వాటిని డైజెస్ట్ చేసి దాంట్లోంచి కొన్ని కెమికల్స్ వస్తాయి అన్నమాట. ఆ కెమికల్స్ని పోస్ట్ బయాటిక్స్ అంట. ఆ కెమికల్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకొని మన బ్రెయిన్లోకి వెళ్ళి, అది మన బ్లడ్లోంచి బ్రెయిన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన చాలామంది చెప్తారు కదా, నువ్వు 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 ఫుడ్ ఎలా తింటావు నువ్వు అంత ప్రశాంతంగా ఉంటావు, లేకపోతే నువ్వు మంచి ఫుడ్ తింటే నీ మనసు లేకపోతే నీ శరీరం ప్రశాంతంగా ఉంటారంటారు కదా, ఇదే అనమాట. సో ఇది గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అన్నమాట. మంచి ఫుడ్ ప్రీబయాటిక్ ప్రోబయాటిక్స్ తీసుకుంటే అది పోస్ట్ బయాటిక్స్గా మారి మన బ్రెయిన్లోకి వెళ్ళి కావాల్సిన డోపమైన్ కానీ లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్స్, ఆక్సిటోసిన్, ఇవన్నీ అంటాం. ఇవన్నీ మన బాడీకి కావాల్సిన మనకు ప్రోటీను, ఫ్యాటు, లేకపోతే కార్బోహైడ్రేటు, మినరల్స్, విటమిన్సే కాదు, మనకు వేరే పదార్థాలు కూడా కావాలి. ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ బ్యాక్టీరియా, ఈ బయోమ్ తయారు చేసే ఇవి ఏదైతే మన మైక్రోబయోమ్ ఉందో ఆ బయోమ్ అనేది ప్రీబయాటిక్స్ పైన యాక్ట్ చేసి ఇక్కడి నుంచి వచ్చే కెమికల్స్ మన బాడీకి అవసరం అన్నమాట. సో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ ఇవి కాకుండా వేరేవి కావాలి, ఏవైతే మన బాడీకి అవసరమవుతాయో అవన్నీ ఈ మైక్రోబయోమ్ అనేది సింథసిస్ చేసి మన బ్రెయిన్లోకి పంపిస్తుంది. అప్పుడు మనం హ్యాపీగా హెల్తీగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, హైపర్ ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, అలర్జీస్ కానీ ఇవన్నీ తగ్గడానికి ఏంటంటే ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైక్రోబయోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఒక చిన్న డౌట్ ఏంటంటే, సరే ఓకే అక్కడ అలా చేస్తున్నారు, ఈ మన ఏవైతే మైక్రోబయోమ్ లాస్ అవుతుందో దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. బట్ చాలామంది ఓన్లీ ఆశ్రమాల్లో లేకపోతే మ్యారేజ్ అవ్వాలని ఆ ఉద్దేశంతో కాకుండా చాలామంది వెయిట్ లాస్ కోసం అర్లీ మార్నింగ్ ఇంట్లో అయినా తాగుతూ ఉంటారు. దీనివల్ల వెయిట్ లాస్ అవుతామా అవ్వమా, దానివల్ల యూజ్ ఉంటుందా అసలు? వెయిట్ లాస్ ఎప్పుడు అవుతామంటే మన బాడీలోంచి ఫ్యాట్ కరిగితే వెయిట్ లాస్ అవుతాం. సో మనకు కావాల్సినంత ఫ్యాట్ ఉంది బాడీలో, అది కరగాలి. ఫ్యాట్ కరగాలంటే ఒక్కటే మంత్రం, అదేంటంటే మీ బాడీలో ఇన్సులిన్ అనేది పడిపోవాలి. ఇన్సులిన్ అనేది ఏంటంటే మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ని ఫ్యాట్ లాగా మారుస్తుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గుతుందో మీ బాడీలోంచి ఫ్యాట్ వచ్చి గ్లూకగాన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్, గ్లూకగాన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరు ఏమన్నా తిన్నప్పుడు, ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ పని ఏంటంటే కార్బోహైడ్రేట్ని ఫ్యాట్గా మార్చడం, అంటే అన్నాన్ని ఫ్యాట్గా మార్చడం, స్వీట్స్ని ఫ్యాట్గా మార్చడం, కూల్ డ్రింక్స్ని ఫ్యాట్గా మార్చడం. ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్ని ఫ్యాట్గా మార్చడం అనేది ఇన్సులిన్ పని అనమాట. సో ఎప్పుడైతే మీరు ఫ్యాటీ వస్తువులు, ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ వస్తువులు తీసుకుంటారో, షుగర్స్ కానీ, తేనె కానీ, చక్కెర కానీ, బెల్లం కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటారో అప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్యాట్స్ అంతా, ఈ కార్బోహైడ్రేట్ అంతా ఫ్యాట్గా మారుస్తుంది. కరగాలి అంటే ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ చేస్తారో గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని బ్లడ్లోకి తీసుకొని వచ్చి దాంట్లో నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి తీస్తుంది. మీరు రాత్రి అంతా రాత్రి 8 గంటలకు పడుకుంటారు, రైట్, లేకపోతే 10 గంటలకు పడుకుంటారు, పొద్దున 8కో 9కో లేస్తారు. ఆ టైంలో అంతా ఫాస్టింగ్లో ఉంటారు. ఆ టైంలో అంతా ఫ్యాట్ కరుగుతుంటుంది. మీరు పొద్దున్న లేసి వెంటనే షుగరు, తేనె అంటే షుగరే కదా, సుక్రోజే ఉంటుంది, తేనెలో సుక్రోజే ఉంటుంది, నిమ్మకాయ, ఈ 2 కలిపి తాగితే ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మీ బాడీలో గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుందో ఇమ్మీడియట్గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది, ఈ ఫ్యాట్ని, ఈ కార్బోహైడ్రేట్ని ఫ్యాట్గా మార్చి బాడీలో డిపాజిట్ చేస్తుంది. సో ఈ ఫ్యాట్ లాస్ వల్ల ఇచ్చే మెయిన్ టిప్, చాలా చెత్త టిప్ ఏంటంటే పొద్దున్న లేసి తేనె నిమ్మకాయ జ్యూస్ తాగాలి. తేనె నిమ్మకాయ జ్యూస్ తాగితే ఇంకా ఒబేసిటీ వస్తుంది తప్పితే ఫ్యాట్ లాస్ అయ్యి సన్నగా అయ్యే ప్రసక్తే లేదు, మీరు ఏ విధంగా తీసుకున్నా.